పైన చెప్పిన వారాహి మంత్రం ప్రతిరోజు 7 సార్లు కానీ 12 సార్లు కానీ చదువుకోవాలా. ఇలా చదువుకుంటే మీకు ఏ కార్యమైనా సరే వెంటనే సిద్ధిస్తుంది. కొన్ని మొండి కార్యాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాల కొలది మనం బాధపడుతూ ఉంటాం. అటువంటి కార్యాలు ఈ మాత అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి. నేను నాకు అనుభవంతోనే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన వెహికల్కి వారాహి అని పెట్టుకున్నారు. దాంతో ఎంత సక్సెస్ అయ్యారో మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన వారాహి దీక్ష కూడా తీసుకుంటారు, నిష్ఠగా చేస్తారు. అమ్మవారిని నిష్ఠతో కొలిస్తే ఎంతటి దుర్లభమైన కార్యమైన సిద్ధిస్తుంది. మీరు ఈ విధంగా చేయండి, మీకు అన్నీ అనుకూలిస్తాయి. జీవితంలో ఆమె నమ్ముకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది. కొంతమంది ఈమెను పూజ చేయకూడదు, ఈమె ఈమె చాలా ఈమెను పూజ చేయకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు ఫోటో, ఇట్లా మాట్లాడతారు. అటువంటిది ఏమీ లేదు. ఈమెను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఎంతో మనకి మంచి జరుగుతుంది. కాశీలో ఈమె శివునికి క్షేత్రపాలని, ఆమె శివునికి కాపలా కాస్తూ ఉంటుంది. ఆయనకి ఏ ఆపద లేకుండా ఆమె రాత్రంతా కాపలా కాస్తుంది. అలాగే మానవులకు కూడా ఆమెను నమ్ముకుంటే మన కష్టాలకు రాకుండా, మన కష్టాలు దరిచేరకుండా కాపలా కాస్తుంది. ఇదే నా విన్నపం. మీరు దయచేసి రోజు రాత్రి పడుకునే ముందు 9 గంటలకు ఆ టైంలో శుభ్రంగా స్నానం చేసి దీపారాధన దీపంతో ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. బెల్లం పానకం పెట్టండి. వీలైతే పండు, ఎర్రని పుష్పాలు, మందార పుష్పాలు పెట్టి ఆ మంత్రం చదువుకొని ఆమెను స్మరించుకొని పడుకోండి. ఎటువంటి కార్యమైనా మీకు 40 రోజుల్లో సిద్ధిస్తుంది. మీరు తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. ఇదే నా విజ్ఞప్తి. వీలైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇది అశ్రద్ధ చేయకుండా మీ అమ్మవారిని నమ్ముకోండి. మీకు ఈ బీజాక్షర మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం వారాహిదేవి నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం వారాహిదేవి నమః. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం వారాహిదేవి నమః అని ఖచ్చితంగా మీకు 12 సార్లు కానీ 7 సార్లు కానీ మీకు నచ్చితే 21 సార్లు కానీ మీరు ఈ నామం తలుచుకోండి. తప్పకుండా మీకు కార్యసిద్ధి జరుగుతుంది. ఇంట్లో ఏ విధమైన కష్టాలున్నా ఆ కష్టాలన్నీ తీర్చే మాత వారాహి మాత ఎంతోమందికి ఈమె కష్టాలు తీర్చింది. ఇదే నా విజ్ఞప్తి. మనకి మంచి సంకల్పంతో గట్టిగా చేస్తే ఎటువంటి కార్యమైనా సిద్ధిస్తుంది, అందులో విజయం చేకూరుతుంది. అందుకే నా మాట విని ఇది ప్రతిరోజు తప్పకుండా ఈ మంత్రం చదివి మీరు నిద్రపోండి.